ఫ్రెండ్స్, ఆకాశం నీలిరంగులో ఆహ్లాదంగా ఉంది. అలాగే అందమైన అమ్మాయిలు సముద్ర తీరంలో కెరటాల అందాన్ని చూస్తూ చల్లగాలిని ఆస్వాదిస్తున్నారు. అలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని కలిగి ఉన్న ఒక దేశం ఫిలిప్పీన్స్. తెల్లటి ఇసుక తీరాలు, క్రిస్టల్స్ లాంటి నీలి సముద్రం మరియు ఆనందంగా నవ్వుతున్న ప్రజలు. కానీ ఈ అందమైన దేశం యొక్క మెరిసే ఆ ఉపరితలంపై మీ గుండెను కుదిపివేసే ఒక నిజం తాకి ఉంది. ఇక్కడ ప్రజలు చెత్తతో నిండిన ప్రదేశంలో నివసిస్తున్నారు. పిల్లలు తినడానికి ఆహారం కోసం అదే చెత్తలో వెతుక్కుంటున్నారు. ఇక్కడ మహిళలను రాత్రి గడపడానికి అద్దెకు ఇస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని మురికివాడలో లక్షలాది మంది ప్రజలు అనుభవిస్తున్న పేదరికం యొక్క పోరాటాన్ని, అలాగే అక్కడి చాలామంది అమాయక అమ్మాయిలు చిన్న వయస్సులోనే తల్లులు కావడానికి గల ముఖ్యమైన కారణాలను కూడా చూపిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ మనసుకు చివుక్కుమనే సన్నివేశాలతో పాటు గుండెను పిండివేసే పరిస్థితులు కూడా చూపించబోతున్నాం. సమాజం ఎంత వెనుకబడి ఉందో, అదేవిధంగా పేరుకు ఎంత గొప్ప దేశంగా చెప్పుకునే ఇలాంటి దేశాలలో ప్రజలు ఏ విధమైన స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఈ వీడియోలో చివరి వరకు చూడండి. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో కామెంట్లో తెలియచేయండి. మీకు ఇది చాలా చిన్న పని, కానీ మాకు దీనితో చాలా పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. ఫిలిప్పీన్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఒక ద్వీప దేశం. స్పెయిన్ రాజు 2వ ఫిలిప్ జ్ఞాపకార్థం ఈ దేశానికి ఫిలిప్పీన్స్ అని నామకరణం చేయబడింది. చరిత్రానుసారం ఫిలిప్పీన్స్ పేరు పలుమార్లు మార్పుకు గురైంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ ది ఫిలిప్పైన్స్గా స్థిరపరచబడింది. ఇందులో 7,000కు కంటే ఎక్కువ దీవులు ఉన్నాయి మరియు దీని రాజధాని మనీలా. ఇక్కడి ప్రజలు ముఖ్యంగా ఫిలిపినో మరియు కొద్దిగా ఇంగ్లీష్ భాషలు మాట్లాడతారు. దేశం యొక్క అందం మరియు ఆతిథ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఫిలిప్పీన్స్ ఆర్థిక రంగం అంటే ఫిలిప్పీన్స్ జీడిపి ప్రపంచంలో 39వ స్థానంలో ఉంది. ఫిలిప్పీన్స్ నుండి ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, దుస్తులు, రాగి ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, కొబ్బరి నూనె, పండ్లు ఎగుమతి చేయబడుతున్నాయి. ఫిలిప్పీన్స్ దేశంలోని విస్తారమైన సముద్ర తీరాలు ఈ ప్రాంతాలను ఎన్నో రకాలైన పక్షులకు, మొక్కలకు, జంతువులకు, సముద్ర జీవులకు నిలయంగా మారింది. ఫిలిప్పీన్స్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో భూమధ్య రేఖకు సమీపంలో ఉంది. భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నందున ఫిలిప్పీన్స్లో భూకంప ప్రమాదం, తుఫానుల ప్రమాదం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ పరిస్థితులు ఫిలిప్పీన్స్కు విస్తారమైన సహజ వనరులకు నిలయంగా ఉంది. అత్యధికంగా పర్యావరణ వైవిధ్యం కలిగిన దేశాలలో ఫిలిప్పీన్స్ ఒకటి. కానీ ఇదే అందమైన దేశంలో ధనిక మరియు పేదల మధ్య వ్యత్యాసం చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ నివసించే ప్రజలలో చాలా గొప్ప స్థాయి ఉన్న ప్రజలు ఉన్నప్పటికీ అదే దేశంలో ఎంతో దీనస్థితిలో ఉన్న పేద ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. మనీలాలోని ఎత్తైన భవనాలకు కొద్ది దూరంలోనే ప్రజలు తమ రోజువారీ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని మురికి వాడలు మీకు కనిపిస్తాయి. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఈ దేశం ఎంత అందంగా మరియు ఎంత ధనికంగా కనిపిస్తుందో. దాని వెనుక తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక నివసిస్తున్న చాలామంది పేద ప్రజలు కూడా ఆ దేశంలో నివసిస్తూ ఉంటారు. వాళ్లకు కనీసం ఒక పూట భోజనానికి కూడా నోచుకోలేని ఎంతోమంది అమాయకులు వారి జీవితాన్ని అట్టడుగు స్థాయిలో గడుపుతున్నారు. మనీలా జనాభా దాదాపు 1,40,00,000 వరకు ఉంది. ఇంత రద్దీలో చాలామంది చిన్న చిన్న ఇళ్లలో లేదా గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. చాలా కుటుంబాలు రోజంతా కష్టపడినా 2 పూటల అన్నం దొరికేంత మాత్రమే సంపాదించగలుగుతున్నారు. ఎవరి దగ్గర స్వచ్ఛమైన తాగునీరు ఉండదు. అలాగే ఎవరి దగ్గర కూడా పర్మనెంట్ ఎలక్ట్రిసిటీ కూడా లేదు. ఒకే గదిలో 5, 6 వ్యక్తులు కాలం గడుపుతున్నారు. రాత్రి వేళల్లో మొత్తం సిటీ వెలుగులతో మెరుస్తున్నప్పుడు ఈ వీధిలో చీకటి మరియు ఆకలి రెండూ కలిసి బాధపడుతున్న కడుపు మంటతో నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఊహించండి, ఒకవైపు లగ్జరీ హోటళ్లు మరియు పెద్ద పెద్ద భవనాలు ఉంటే మరోవైపు కనీస ఎలక్ట్రిసిటీ కూడా లేని గుడిసెలు ఉన్నాయి. జీవితానికి కావలసిన అవసరాలతో పాటు సమాజంలో తలెత్తుకుని బ్రతకడానికి కావలసిన పని కూడా వీరి దగ్గర లేదు. స్మోకీ మౌంటైన్ ప్రపంచంలోని అతిపెద్ద చెత్తడి పోగగా ఉన్న
టోండో లాంటి ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. 50 ఏళ్ల పాటు నడిచిన ఈ ల్యాండ్ ఫిల్లులో 2 మిలియన్ టన్నుల చెత్త కాలుతూ ఉండేది మరియు 25,000 మంది ప్రజలు అక్కడ చెత్త ఏరుకుంటూ జీవించేవారు. 1995లో ఇది మూతపడిన తర్వాత ప్రజలు హ్యాపీ మరియు బెస్కో లాంటి మురికివాడలు అంటే స్లమ్మీ ఏరియాస్లో తరలి వెళ్లారు. ఈ మురికివాడలు మనీలాలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలు. కేవలం 9 చదరపు కిలోమీటర్లలో 7,500 మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ గుడిసెలు ప్లాస్టిక్ మరియు చెక్క కర్రలతో నిర్మించబడ్డాయి. స్వచ్ఛమైన నీరు లేదా డ్రైనేజీ ఫెసిలిటీ కూడా లేదు. రోడ్లు బురదమయంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడి ఉండి గాలిలో విపరీతమైన చెడ్డ దుర్గంధంతో కూడిన వాసన వస్తూ ఉంటుంది. ఈ మురికివాడల జీవితం చాలా కష్టతరమైనది, కానీ జీవితం కొనసాగించడానికి మరో మార్గం కూడా లేదు. ఇలాంటి పరిస్థితులలో కూడా ప్రజలు అక్కడ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ఏరియా లాంటి ప్రదేశాలు కానీ పరిశుభ్రమైన వాతావరణం కానీ ఉండవు. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోవడం వల్ల చాలామంది పిల్లలు స్కూల్స్కి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ పిల్లల జీవితాలతో విద్యుత్తో పాటు పౌష్టికరమైన ఆహారం మరియు మంచినీరు, అదేవిధంగా స్వచ్ఛమైన గాలి కూడా దూరంగానే ఉంది. కొంతమంది పిల్లలు చెత్త ఏరడం లేదా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. వారి ఈ చిన్న చిన్న పనులే వారి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. రాబోయే భవిష్యత్తుకు పునాది కాబోయే ఈ చిన్న పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలనే ఆలోచన ఏ మాత్రం లేకుండా గత్యంతరం లేని ఇలాంటి పరిస్థితుల్లో వారు జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ వీధులు మీకు నరకాన్ని తలపిస్తాయి. ఇక్కడ కాసేపు నిలబడటమే కష్టంగా ఉంటుంది. అలాంటి ప్రదేశాలలో ప్రజలు వారి జీవితాన్ని గడుపుతున్నారు. వీధుల్లో మురికి నీరు నిలిచిపోతుంది మరియు ప్రజలు దారిపైనే నడుస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని ఇళ్లైతే చెరువులు, సరస్సుల పైన ఉన్నాయి. వాటి కింద చెత్త మరియు మురికి నీటితో అవి నిండి ఉంటాయి. ఎక్కడ పేదరికం ఉందో అక్కడ క్రైమ్కి చాలా తక్కువ తావు ఉంటుంది. అందుకే ఇక్కడ దొంగతనాలు, మత్తు పదార్థాలు మరియు హింస కూడా సర్వసాధారణం. దీనివల్ల పరిస్థితులు మరింత కష్టతరంగా మారుతున్నాయి. జీవితాన్ని గడపడానికి, కనీస అవసరాలను తీర్చుకోవడానికి వేరే మార్గం లేక ఇక్కడి ప్రజలు తప్పుదోవ పడుతున్నారు. ఆ విధంగా వచ్చే సంపాదనతోనే బ్రతకాలనే ఆలోచనతో వారు నేరాల బాట పడుతున్నారు. పిల్లలు ఎవరూ లేని అనాథులుగా, అలాగే స్ట్రీట్ చిల్డ్రన్స్గా మారుతున్నారు. ఆకలి తీర్చోవడానికి దొంగతనాలు చేస్తున్నారు. 5 నుండి 17 సంవత్సరాల వయసు గల 3.6 మిలియన్ల మంది పిల్లలు కార్మికులుగా ఉన్నారు. చిన్న పిల్లలతో పనులు చేయించడం నేరమని తెలిసినప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల వల్ల వివిధ పరిశ్రమలలో వారిని బాలకార్మికులుగా మారుస్తున్నారు. ఈ చక్రం ఇలానే కొనసాగుతోంది. పేదరికం నుండి నేరం, నేరం నుండి మరికొంత పేదరికం. అయినప్పటికీ ఈ వీధుల్లో చిన్న చిన్న ఆశల కిరణాలు ఉన్నాయి. ప్రజలు పండుగలు జరుపుకుంటారు. కొద్దిగా సంపాదన ఉన్నవారు వారిలోని బాగా పేదవారికి సహాయం చేస్తూ పోతారు. అదేవిధంగా ఇక్కడ మంచి మనసున్న కొందరు వ్యక్తులు తమతోటి వారిని ఇబ్బందుల నుండి గట్టెక్కించడానికి వారిని ఆదరిస్తూ తమకు తోచిన సహాయం అందిస్తూ ఉన్నారు. ఒకరికొకరు ఆదరాభిమానాలతో గౌరవంగా సహాయం చేసుకుంటారు మరియు నవ్వుతూ తమ రోజులను గడుపుతారు. ఇప్పుడు మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ చిన్న వయసులోనే అమ్మాయిలు ఎందుకు గర్భవతులవుతున్నారు? ఏషియాలోనే అత్యధిక టీన్ ప్రెగ్నెన్సీ రేటు ఉన్న దేశాల్లో ఫిలిప్పీన్స్ 2వ స్థానంలో ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో దేశాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ టీన్ ప్రెగ్నెన్సీల విషయంలో ఈ దేశం అందరికంటే ముందుండటం నిజంగా విచారకరం. 2022లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 3,135 మంది అమ్మాయిలు, పసిపిల్లలకు జన్మనిచ్చారు. ఇది 2021 కంటే 35% ఎక్కువ. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. పేద కుటుంబాలలో ఎడ్యుకేషన్ లేకపోవడం, సరైన ఇన్ఫర్మేషన్ మరియు సెక్సువల్ ఎడ్యుకేషన్ అందకపోవడం, కొన్నిసార్లు కుటుంబ ఒత్తిడి లేదా త్వరగా వివాహం చేయడం, మరికొన్నిసార్లు అమ్మాయిలను చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం చేస్తారు. కొన్నిసార్లు ఇల్లీగల్ అఫైర్స్లలో చిక్కుకుపోవడం లేదా శోషణకు గురి కావడం. దీనివల్ల అమ్మాయిలు చదువు ఆగిపోతుంది మరియు వారి ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. చిన్న వయసులోనే తల్లులు కావడం వల్ల వారు పేదరికమనే జీవిత చక్రాన్ని బ్రేక్ చేయడం మరింత కష్టతరంగా మారుతుంది. కానీ అంత నిరాశాజనకంగా ఏమీ లేదు. అనేక స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ పథకాలు ఈ అమ్మాయిలకు మరియు పేద పిల్లలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీరికి ఉచిత విద్యను, వైద్య సేవలను అందిస్తూ ఉన్నాయి. ప్రజలకు సరైన ఇన్ఫర్మేషన్ మరియు సహాయం అందేలా ప్రభుత్వం కూడా కొత్త పాలసీలను రూపొందిస్తోంది. మార్పు నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ ఆశ మాత్రం సజీవంగా ఉంది. ఫిలిప్పీన్స్ అంటే కేవలం పేదరికపు కథ కాదు. ఇక్కడ సంస్కృతి, సంగీతం, పండుగలు మరియు ప్రజల ఆతిథ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మురికివాడల్లో కూడా పిల్లలు పాటలు పాడుతూ, బాస్కెట్బాల్ ఆడుతూ మరియు పెద్ద పెద్ద కలలు కంటారు. ఇదే పట్టుదల ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఫ్రెండ్స్, అందం మరియు పోరాటం పక్కపక్కనే సాగవచ్చని ఫిలిప్పీన్స్ వరకు నేర్పుతుంది. కానీ మనమందరం కలిసి అవగాహన కల్పించినప్పుడే మార్పు వస్తుంది. ఈ కథ మిమ్మల్ని ఆలోచింపజేసేలా చేస్తే వీడియోను ఖచ్చితంగా లైక్ మరియు షేర్ చేయండి. అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియాలో ఏ పెద్ద నగరంలో అత్యధిక పేదరికం ఉందో కామెంట్లు చెప్పండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్లో కావాలో తెలియపరిస్తే దానిపైనే చేస్తాము. మీరు ఇచ్చే కామెంట్లలో మీ ఆలోచనలను ఆధారంగా చేసుకుని మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్.